అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుండి 39 వరకు చదువుకుందాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను తప్పుకొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎవడైనా దప్పిక కొని ఉంటే ఏం చేయాలంట? దేవుని దగ్గరకు వెళ్ళాలి. ఎవరైనా దప్పిక అంటే థర్స్టీ, ఎవరైనా థర్స్టీగా ఉంటే వీ హ్యావ్ టు గో టు గాడ్. జనరల్గా మనం దాహం వేస్తే ఏం చేస్తాము? వాటర్ ఎక్కడుందో చూసుకుంటాము. సో ఇక్కడ దేవుడు చెప్తుంది, ఎవరైనా దప్పిక కొని ఉన్నట్లయితే ఆయన యొద్దకు వెళ్ళి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు ఎవరైతే హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాడు లేఖనము చెప్పినట్లు, లేఖనము అంటే స్క్రిప్చర్ సేస్, వాట్ స్క్రిప్చర్ సేస్ ఇస్ వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. సో కడుపులో నుండి జీవజల నదులు పారును. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్లో వచ్చేసి అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. ఇక్కడ హార్ట్ అని ఉంటుంది. ఓకే, ఇక్కడ తెలుగులో వచ్చేసి కడుపులో అని ఉంటుంది. సో ఎవరైతే బిలీవ్ ఇన్ క్రైస్ట్ వాళ్ళ హార్ట్లో నుంచి ఏమొస్తాయంట? జీవజల నదులు ప్రవహిస్తాయి. నదులు అంటే ఏదో చిన్న వాటర్, కొంచెం వాటర్ కాదు. సో అది నది అంత ప్రవాహం వస్తుంది. మనము క్రీస్తునందు విశ్వాసులం కదా, మనం ఏమంటాము? బిలీవర్స్ అంటాం, విశ్వాసులము అంటాము. ఎవరైతే క్రీస్తు రక్తములో కడగబడతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే పాపాలని ఒప్పుకొని నిరీక్షణ కలిగి ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని రొట్టెలో పాలు పంపులు తీసుకుంటూ, మరి మనము బిలీవర్స్, విశ్వాసులము అంటే క్రీస్తునందు విశ్వాసము ఉంచిన వారము అని మనం చెప్పుకుంటున్నాము. వాళ్ళందరిలో కూడా జీవజల నదులు ప్రవహించాలి వాళ్ళ హృదయంలో నుండి. మరి మనం కూడా విశ్వాసులమే కదా, మన హృదయంలో నుంచి ఏం ప్రవహిస్తున్నాయండి? జీవజల నదులు ప్రవహిస్తున్నాయా? జీవము అంటే జీవజలము అంటే జీవింపచేసే, ఓకే, జీవింపడానికి, బ్రతకడానికి వీలైనటువంటి జలము మన హృదయంలో నుంచి రావాలి. సో మనలో నుండి వచ్చే ప్రతి ఆ జీవజలం ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు ఏమవ్వాలి? బ్రతకాలి. అర్థమైందా? మన మాటలు ఎదుటివారిని బ్రతికించాలి, మన చూపులు ఎదుటివారిని బ్రతికించాలి, మన నోటి మాట ఎదుటివారిని బ్రతికించాలి, మన ప్రతి క్రియ ఎదుటివారిని బ్రతికించాలి, ఎదుటివారికి నెమ్మదినివ్వాలి, ఎదుటివారికి శాంతినివ్వాలి, ఎదుటివారికి హాయిని ఇవ్వాలి. కానీ మన ఒక్కొక్కళ్ళు మన లైఫ్ని చూసుకున్నట్లయితే మనం ఎదుటివారికి ఎట్లా ఉంటాం చెప్పండి? ఇబ్బందికరంగా ఉంటాం కదా. మన బిహేవియర్, మన చూపు, మన మాట అది ఎలా ఉంటుందంటే, విశ్వాసి యొక్క చర్య ఎలా ఉండాలంటే, అవతల వ్యక్తి ఎంత కఠినులైనా, ఎంత క్రూరులైనా, ఎంత ప్రేమహీనులైనా, ముళ్ళ లాంటి బలురక్కసి ముళ్ళైనా, ఈ యువతలున్న ఈ విశ్వాసి ఆ వ్యక్తిని ఏం చేయాలి? భరించాలి. ఏం చేయాలి? భరించాలి. సో విశ్వాసులు కూడా ఎలా మాట్లాడతారంటే అవిశ్వాసుల్లాగా మాట్లాడతారు. ఈ అవిశ్వాసులు ఏమంటారంటే, నువ్వు ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తా, నువ్వు నాతో మంచిగుంటే నేను నీతో మంచిగుంటా, నువ్వు నాతో ఫైట్ చేస్తే నేను నీతో ఫైట్ చేస్తా, ఓకే, నువ్వు నాకు కొంటే నేను నీకు కొంటా, నువ్వు నాకు ఇస్తే నేను నీకు ఇస్తా. ఓకే, ఇది ఇచ్చి పుచ్చుకోవడంలో జరుగుతుంది అవిశ్వాసులకు. కానీ క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎలా ఉండాలి? వాళ్ళు ఎలా ఉన్నా
ఓకే, అందుకనే ఆ, ముష్కరులైనా సరే నీ యజమానులకు నువ్వేం చేయబడి ఉంటుంది, లోబడి ఉండండి. నీ యజమానులు మూర్ఖులైనా ముష్కరులైనా కఠినులైనా వారికి కూడా లోబడి ఉండుడి అని ఉంటుంది. అంటే దేవుని ఎరిగిన వారు ఎలా ఉండాలి అంటే, ఇటువైపు ఎంత టఫ్ సిచ్యువేషన్స్ నీకున్నా, ఎంత కఠినమైన పరిస్థితులు నీకున్నా, నీవు మాత్రము నీలో నుండి, నీ హృదయంలో నుండి, నీ కడుపులో నుండి జీవజలధారలు ప్రవహించాలి. నీ నుండి వారికి మంచే వెళ్ళాలి, నీ నుండి సువాసనే వాళ్ళకి వెళ్ళాలి. వాళ్ళు హర్ట్ చేస్తున్నారా, నీవు ప్రేమను వెదచల్లుతావు. అలాంటి తత్వము క్రీస్తు యొక్క తత్వము. అవతలి వారు మనల్ని నిందించిన మనము వారిని నిందించకూడదు. అవతలి వారు మన మీద నిందలు వేసిన మనము వారిని ప్రేమించాలి. మనము చెయ్యింది చేశాము అన్న వారిని మనం ప్రేమించాలి. లేనిపోయిన మన మీద పుట్టించిన మనము వారిని ప్రేమించాలి. సో ఇలాంటి గుణలక్షణము కలిగి మనము బ్రతకాలి. అర్థమైందా? సో చివరికి ఏమవుతారో తెలుసా, ఈ జీవజలము మనలో నుండి ఊరుతూ ఉన్నప్పుడు అది వారిని తృప్తిపరుస్తుంది. అరే నేను ఎంత కఠినంగా ప్రవర్తిస్తుంటే, బట్ ఈ వ్యక్తి ఎందుకు ఎంత ప్రేమ చూపిస్తున్నారు, వాళ్ళని ఆలోచింపచేస్తుంది. వాళ్ళని అరే ఏంటి, వాట్ ఈస్ దిస్, ఇంత ఓర్పు ఎక్కడిది, ఇంత సహనము ఎక్కడిది, ఎంత త్యాగము ఎక్కడిది, అసలు ఈ ప్రేమ అంతా ఎక్కడి నుండి పుట్టుకొస్తుంది, ఎలా ఓర్చుకుంటున్నారు, ఎలా సహిస్తున్నారు, ఎలా ప్రేమిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఏంటి ఇవంతా ఎక్కడి నుండి వస్తుంది. అప్పుడు వారు కనుగొంటారు నీలో క్రీస్తుని. ఓ, ఇదంతా క్రీస్తు ప్రేమ, అందుకే వీరు ఇలా ఉన్నారా, ఇలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు ఎక్కడ నా జీవితంలో చూడలేదే. ఐ వాంట్ టు బీ లైక్ హర్, ఐ వాంట్ టు బీ లైక్ హిమ్. ఆయనలాగా నేను ఉండాలి, ఆమెలాగా నేను ఉండాలి, నేను అలా మారాలి అని వాళ్ళు కూడా ఏం చేస్తారు, క్రీస్తులాగా మారడానికి వారు ప్రయత్నం చేస్తారు. సో మనము ఎందుకు హార్మ్ఫుల్గా ఉంటున్నాము, ఎదుటివారికి ఎందుకు మనము అంత స్టబన్గా ఉంటాము, అంత గాయపరిచే విధంగా. అసలు మన మాటలు చూసినా, మన చూపు చూసినా బాబోయ్ ఈ చూపుల్ని తప్పించుకోవాలి అనేలాగా మన బ్రతుకులు ఉండకూడదు. అలా గుచ్చి నిన్ను చూస్తూ ఉన్న ఆ చూపులకి నీవు భయపడి బెదిరిపోయి పారిపోకూడదు. ఏం చేయాలి, ఆ కఠినమైన చూపులకి నీ దీనమైన చూపులతో నీ కళ్ళు ఆ కఠినమైన కళ్ళతో కలపాలి. ఆ జాలి కలిగిన చూపు నీలో నుండి, ప్రేమ కలిగిన చూపు నీలో నుండి రావాలి. కాబట్టి మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచువారు వారు లేఖనములు చెప్పినట్లుగా వారి యొక్క హృదయములో నుండి జీవజల ధారలు ప్రవహిస్తాయి. ఇక్కడ ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను అని మాట్లాడుతూ ఉంది. ఫిజికల్గా ఆయన మాట్లాడట్లేదు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలు మనస్కరిస్తారన్నట్లుగా, ఆత్మానుసారులు ఆత్మీయ విషయాలు మాట్లాడతారన్నట్లుగా ఇక్కడ ప్రభువు ఆత్మ విషయం మాట్లాడుతూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మనలో నివసించడానికి అనువైనటువంటి ప్రదేశము ఉందా? అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి కొంచెము కూడా, ఒకంత స్థలము కూడా లేకుండా అయిపోయింది. ఈ దినాలలో క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము, విశ్వాసులమని చెప్పుకుంటున్న మనలో దేవుడు తలవాల్చుకోవడానికి స్థలము లేకుండా పోయిందండి.
నీకు లోకంలో ఉన్న వాటన్నిటికీ స్థలం ఉంటుంది నీ హృదయంలో. కానీ దేవునికి మాత్రము హృదయములో స్థలము లేకుండా అయిపోతూ ఉంది. ఎంతకాలము మనం అలానే ఉంటాము? కాబట్టి ఆత్మ మన హృదయంలో నివసించడానికి స్థలం ఉండాలి. ఆయన దేవుని ఆత్మ కాంప్రమైజ్ అవ్వదండి. నా హార్ట్లో కొంచెం పాపం ఉంచుకుంటాను ప్రభా, కొంచెం నా సెల్ఫ్ ఉంచుకుంటాను ప్రభా, నువ్వు కూడా వచ్చి ఉండయ్యా, నువ్వు కూడా ఉండు, నా ఇష్టం ఉంటుంది, నువ్వు కూడా నా హృదయంలో ఉండు. నేను ప్రార్థన చేస్తానుగా, బైబిల్ చదువుతానుగా, బోధిస్తాను కదా, ప్రార్థన చేస్తాను కదా, దెయ్యాలు వదిలి పెడతాను కదా, అద్భుత కార్యాలు చేస్తాను కదా, నాలో ఉండయ్యా. ఉంటారా ఆయన ఉండరు. నువ్వు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నీ ప్రార్థనకు జవాబు వచ్చినట్లు ఉన్నా ఆయన మాత్రము, ఆయన ఆత్మ మనలో ఉండదు. ఆయన ఆత్మ మనలో ఉండదు. ఏ ఆత్మ మనలో ఉంది అనేది కూడా మనం అవగాహన చేసుకోవాలి. ఉప్పు కప్పు రంగు చూడ నొక్క పోలిక నుండు, బట్ చూడ రుచుల జాడ వేరు. రెండు ఒకేలా ఉంటాయి, కానీ దాని రుచి వేరుగుంటుంది. ఇక్కడ దేవుని ఆత్మ ఉన్నట్లుగానే అపవాది ఆత్మ ఉంటుంది. ఇట్ లుక్స్ సేమ్. అపవాది ఆత్మ కూడా ప్రార్థనకు రానిస్తుంది, అపవాది ఆత్మ కూడా పాటలు పాడనిస్తుంది, అపవాది ఆత్మ కూడా బోధింప చేస్తుంది, అపవాది ఆత్మ కూడా ఇస్తుంది, అపవాది ఆత్మ కూడా అద్భుతాలు చేస్తుంది, అపవాది ఆత్మ కూడా అన్నీ చేస్తుంది. ఒకేలాగా అనిపిస్తుంది, కానీ ఇది అపవాది ఆత్మ, ఇది దేవుని ఆత్మ అనే విచక్షణ మన క్రియలలో కనిపిస్తుంది. వ్యక్తిగతముగా మన హృదయాంతరంగాలలో జయము కలిగి ఉన్నామా లేదా అనేది, అది దేవుని ఆత్మను కలిగి ఉన్నావా, అపవాది ఆత్మను కలిగి ఉన్నావా అనేది అది నీకు అర్థం చేస్తుంది. అరే, నాకు ఈ విషయంలో జయము లేదే, అపవాది ఇది నేను ఎన్ని అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, కానీ నా తలంపుల మీద జయము లేదు అంటే ఇది జరిగింది దేవుని ఆత్మ చేత కాదు అని మనం అర్థం చేసుకోవాలండి. నీ తలంపుల మీద జయము లేకుండా, నీ చూపు మీద జయము లేకుండా, నీ ఆలోచనల మీద జయము లేకుండా, నీ యొక్క కోపం మీద జయము లేకుండా, లోకం మీద జయము లేకుండా, ధనము మీద జయము లేకుండా, నీ లోకానుసారమైన వాటి మీద జయము లేకుండా నీవు ఎన్ని చేసినా అది అపవాది శక్తి చేత చేస్తున్నావు, కానీ దేవుని శక్తి చేత చేయడం లేదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ నాలో ఉన్నట్లయితే ఫస్ట్ మనకిచ్చేది మనల్ని శుద్ధీకరిస్తుంది, మనల్ని పరిశుద్ధపరుచుతుంది. ఒక వాక్యం ఉంటుంది చూడండి, ఐజియాలో ఉంటుంది అనుకుంటా, ఐజియా 12లో, యెషయా 12లో మనం చూస్తే, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నీళ్లు రక్షణాధారమైన బావులలో, ఓకే, వెల్స్ ఆఫ్ సాల్వేషన్ అని ఉంటుంది. వెల్స్ ఆఫ్ సాల్వేషన్, నీవు తోడుకునే నీరు అంటే ఇక్కడ ఆత్మ, అది ఎక్కడ నుండి రావాలి అంటే వెల్స్ ఆఫ్ సాటన్ కాదు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణాధారమైన బావులలో నుండి మనము నీళ్లు చేదుకోవాలి. ఏదో ఒక ఏదో ఒక నది, ఏదో ఒక బావి, ఆ బావిలో నుండి నేను తోడుకుంటాను అంటే నో. రక్షణాధారమైన బావులలో నుండి మనం ఆ నీళ్లను చేదుకోవాలి. వెల్స్ ఆఫ్ సాల్వేషన్, అందులో నుంచి తోడుకుంటేనే అది దేవుని ఆత్మ కలిగి ఉంటుంది. రక్షణ అనేది నీలోకి వస్తే నీలో పాపమునకు చోటు అనేది ఉండదు, లోకమునకు చోటు ఉండదు, క్రైస్తవ ఆచారాలకు కూడా చోటు ఉండదు.
కంప్లీట్గా దేవుని మీద ఆధారపడడమే రక్షణ అంటే. కాబట్టి అలాగా దోష నివారణ కలిగినటువంటి, సమాధానము కలిగినటువంటి, అలానే ఆ కొదవ పెట్టిన, మన ఏదైతే కొదవ పెట్టుకున్నామో దాని నుండి మనకి విడుదల, పాపము నుండి విడుదల, విడిపించబడిన అనుభవము, పవిత్రీకరించబడిన అనుభవములోనికి, అలానే నూతన జీవితములోనికి మనము వచ్చి క్రీస్తు చేత, తండ్రి చేత మనము దత్తత తీసుకున్న వారముగా, ఆయన పిల్లలముగా మనము పిలువబడాలి. అర్థమవుతుందా? దోష నివారణ కలిగిన వ్యక్తులుగా, తర్వాత ఐక్యత, ప్రభువులో ఐక్యత కలిగిన వారుగా, ఆయన చేత విడిపించబడిన వారముగా, శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడిన వారిగా, నూతన జీవము, నూతన జీవితాన్ని, నూతన అనుభవాన్ని, న్యూ లైఫ్ని పొందుకున్న వారముగా, ఆయన దత్తత తీసుకున్న బిడ్డలుగా మనము తయారైపోవాలి. ఆ రక్షణాధారమైనటువంటి, అది రక్షణ, ఆ రక్షణాధారమైన బావులలో నుండి నువ్వు నీళ్లు చేదుకున్నప్పుడు అందులో ఆనందము అనేది ఉంటుంది. ద జాయ్ యూ విల్ డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఆనందముతో ఆత్మను ఆహ్వానిస్తావు. ఈ రోజుల్లో క్రీస్తునందు దేవుని ఆహ్వానించడానికి ఆనందం లేదు. కష్టంగా దేవుని దగ్గరికి వస్తారు. అమ్మో, నేను దేవుని దగ్గరికి రాకపోతే ఏమన్నా అవుతుందేమో అని దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి రాకపోతే నాకు ఉద్యోగం రాదేమో అని దేవుని దగ్గరికి వస్తారు. దేవుని దగ్గరికి రాకపోతే నాకు వివాహం అవ్వదేమో అని దేవుని దగ్గరికి వస్తారు. లేదా ఒక మంచి భార్య దొరకదేమో అని భయపడి వస్తారు. రకరకాలైన ఫియర్స్తో దేవుని దగ్గరికి వస్తున్నారు. కానీ దేవుని ఆత్మను సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అరే, దేవునిని ఆనందంగా దేవుని ఆత్మను ఆహ్వానించే క్రైస్తవులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు మాత్రమే ఉంటారేమో అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్, ఐ కాంట్ జడ్జ్. మీరు ఎంతో కాలం నుంచి భక్తి చేస్తున్నారు కాబట్టి మీకు మీరే జడ్జి చేసుకోండి. యూ కెన్ జడ్జ్ ఫర్ యువర్ సెల్ఫ్, బట్ ఐ కాంట్ జడ్జ్ యూ, యూ కాంట్ జడ్జ్ మీ. నన్ను నీవు తీర్పు తీర్చలేవు, నేను నిన్ను తీర్పు తీర్చలేను. సో నీకు నీవు తీర్పు తీర్చుకోవచ్చు, నాకు నేను తీర్పు తీర్చుకోవచ్చు. మనకు మనం తీర్పు తీర్చుకుందాం. మనం ఎలా ఉన్నాము, మన స్థితి ఎలా ఉంది. మన ఆత్మీయత ఎలా ఉంది? ఆనందంగా దేవుని దగ్గరికి వస్తున్నామా? ఏది ఉన్నా ప్రవ్వా, ఏది లేకపోయినా ప్రవ్వా, నాకు నువ్వు కావాలి, నీ ఆత్మ కావాలి. ఈ రక్షణాధారమైన బావిలో నుండి నేను నీళ్లు చేదుకుంటున్నాను, నీ ఆత్మను నింపుకుంటున్నాను నా హృదయములో అని ఆనందంగా ఆత్మను నింపుకునే ఒక ప్రియమైన, దేవునికి ఇష్టమైన ఒక విశ్వాసిగా మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ కదా. అలాంటి ఆత్మీయతలో మనం లేకపోతే, అలాంటి భక్తి మనం లేకపోతే, ఈ వాక్యాలని ఎందుకండి మన కోసం పొందుపరిచింది? ఎంత చక్కని వాక్యాలు, అసలు చదువుతుంటే మధురంగా ఉండే వాక్యాలు, వాటితో మన బ్రతుకులను పోల్చుకుంటుంటే సిగ్గేసే వాక్యాలవి. అరే, ఏమై ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఏ అపజయంలో ఉన్నాను, ఇంకా ఎంత జయ జీవితము కావాలి, ఎలాగ దేవుని ఆనందముగా తోడుకోవాలి, ఆనందంగా ఆత్మతో నింపబడాలి. ఆలోచించండి ఒకసారి. అలాంటి రక్షణాధారమైన బావులలో నుండి ఆనందంగా ఆ యొక్క ఆత్మీయతను మనం తోడుకొని ఆ స్టేజ్లో మనం లేము. ఆత్మీయతను నింపుకునే స్టేజ్లో లేము. ఎలాంటి దీన స్థితిలో, ఎలాంటి దుస్థితిలో మనము బ్రతుకుతూ ఉన్నామో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపి ఉన్నాడు. అర్థమవుతుందా? దానిని మనం ఏం చేసుకోవాలి అంటే దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. దాన్ని మనం ఆపేస్తున్నాం. అది మన నుండి దూరం అయిపోయేలాగా మన క్రియలు, మనము
దూరంగా పరిశుద్ధాత్మ శక్తికి మనం దూరంగా వెళ్ళిపోతున్నాము. దేవుని ఆత్మీయ గాలులు మన మీద ప్రవహించనివ్వకుండా, ఆ గాలి తగలకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాము. అలా ఉండకూడదు. ఒక బావి ఉందనుకోండి, ఆ బావిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను ఎవ్వరూ తోడుకోలేదు. ఆ నీళ్ళు ఏమైపోతాయి? కొంతకాలానికి మలినం అయిపోతాయా? మురికైపోతాయా? జలం ఉంది. నీటి నుయ్యి అంటేనే, బావి అంటేనే జల ఊరుతుంది. ఆ జల ఊరాలి అంటే నీళ్లు తోడుతూ ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుని ఆత్మతో నిన్ను నింపుతున్నాడు. నీ ఆత్మని ఇతరులకు షేర్ చేయవే, నీ సాక్ష్యాన్ని ఇతరులకు షేర్ చేయవే. దేవుడు నీకిచ్చిన దానిలో కొంత ఇతరులకు ఇవ్వవే. ఎలాగా ఆ నీరు ఇంకా ఊరుతుందండి? ఎలా ఉబ్బుకుతుంది? అది ఉబ్బకట్లేదు. మళ్ళీ పైగా నువ్వు మోకరించి, దేవా దీవించవా నన్ను, దీవించవా నన్ను, ఎందుకు నన్ను ఇలా చేసావు, ఎందుకు నన్ను అలా చేసావు, ఇక నా స్థితి ఇంతేనా, నా వైపు చూడవా, నన్ను వదిలేసావా, నీకు దయ పుట్టట్లేదా, నీకోసం ఇది చేసా అది చేసా, నాకేమి చేయవా నువ్వు, నువ్వు నా తండ్రివేనా, తండ్రి అయితే ఎలా ఊరుకుంటాడా, నువ్వు ఎలా చూస్తూ ఊరుకుంటున్నావయ్యా అని మళ్ళీ దేవుడిని ఎదురు ప్రశ్నిస్తావు. అరే, దేవుడు నీకు దేవుని ఆత్మను నీలో పెట్టినప్పుడు, నిన్ను రక్షించినప్పుడు నీవు ఇతరులకు దాన్ని షేర్ చేయాలి. ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఇఫ్ యూ డోంట్ షేర్, నీవు ఇతరులకు ఇష్టంగా ఇతరులకు నీవు చెయ్యి చాచకపోతే, గాడ్ నెవర్ బ్లెస్సెస్. ఎందుకు అంటే ఆ నీరు ఉబకాలి అంటే నీవు తోడి చేది నువ్వు వేరే నింపాలి, తొట్టెలు నింపాలి, ఇతరులకు ఇవ్వాలి. ఈ రోజుల్లో అపవాది మన మైండ్లో పెట్టింది, రేపటికి దాసుకో బంగారం. అమ్మో, నీకు పెళ్ళైతే, పెళ్ళి అవ్వలేదు, నీకు పెళ్ళైతే, నీకు పిల్లలు పుడితే, వాళ్ళ చదువులకి ఎక్కడ వరకు నిన్ను నడిపిస్తున్నాడో చూడండి. ఇశ్రాయేలీయులకు మన్నా ఇచ్చేటప్పుడు దేవుడు ఏమన్నాడు? రేపటికి దాసుకోకు, కుళ్ళిపోతుంది అన్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, వాటిని పోషించే నేను నిన్ను పోషించనా? దట్ ఈస్ వాట్ హీ ఈస్ క్వశ్చనింగ్ అస్. వాటిని పోషించిన నేను నిన్ను పోషించనా? ఆ పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా? పిచ్చుకలకే ఆహారాన్ని పెట్టాలనే దయ కలిగిన దేవుణ్ణి నా బిడ్డలు, నా దత్తపుత్రులు, నా కుమారులు, నా కుమార్తెలు మీకు ఆహారం లేకుండా చేస్తానా? బట్ వీ డోంట్ ట్రస్ట్, వీ డోంట్ బిలీవ్, వీ గ్యాదర్, మనం సమకూర్చుకుంటాం. ఇతరులకు చెయ్యి చాచము, ఉన్నా ఇవ్వలేము. నేను మొన్న ఒక తమ్ముడు గురించి ఆలోచిస్తూ ఉన్నా. అరే, ఈ తమ్ముడికి ఇన్ని అప్పులు ఉన్నాయి, వడ్డీలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, ఇన్ని వడ్డీలు పెరిగిపోతుంటే అసలు సతమతం అయిపోతున్నాడు. డబ్బులు దాచుకున్న వాళ్ళు కొంతమంది నా మైండ్లోకి వచ్చారు. వాళ్ళకు ఊరికే అట్లా డబ్బులు ఉన్నాయి, లక్షలు. వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు ఆ డబ్బులు వాళ్ళు ఏం చేసుకుంటారు? వీళ్ళని అడిగి వడ్డీ లేకుండా ఈ అప్పు తీరిస్తే బాగుంటుందేమో, కానీ ఇస్తారా? ఇవ్వరే. రక్షణ పొందలేదా వాళ్ళు? పొందారు. దేవుని పనిలో పాలు పంపులు తీసుకోవట్లేదా? పొందుతున్నారు. అన్నిట్లో ముందు ఉండట్లేదా? ఉంటున్నారు. కానీ ఇస్తారా? అరే, ఈ తమ్ముడు మునిగిపోతున్నాడు కదా,
ఎక్కడి నుంచి తెచ్చిస్తాడండి? ఉద్యోగం లేదు కదండి, లేకపోతే అది లేదు కదండి, ఇది లేదు కదండి, ఎలా తీరుస్తారండి? తీర్చరు కదండి, ఏ ఆధారం చూసుకొని ఇవ్వాలండి అని అడుగుతారు. దిస్ ఈజ్ హౌ ఆర్ స్పిరిచువాలిటీ. మన ఆత్మీయత అక్కడి వరకే ఆగిపోయింది. అరే, లోకమంతా సంపాదించుకున్నావు, నీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, నీకు ఎక్సెస్ ఉన్నాయి, నువ్వు తినగా ఈ తరానికి కాక వచ్చే తరానికి కూడా సరిపోతా ఉన్నాయి నీకు. కానీ ఇలాగా ప్రాణం పోయే అంత పరిస్థితిలో ఉన్న వారికి సహాయం చేయడానికి మన మనస్సు వస్తుందా? ఒక్కసారి ఆలోచించండి, ఏ స్టేజ్లో మనం ఉన్నాము. దేవుని వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉన్నామో ఇక్కడ మనకు అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? అది పెద్ద అమౌంట్ అవ్వచ్చు, అది చిన్న అమౌంట్ అవ్వచ్చు. ఎంత చెట్టుకి అంత గాలి. చిన్నపిల్లలు 10 రూపాయలు, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు ఇవ్వడానికి నీ మనసు అంగీకరించదు. నీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, 1 లక్ష ఇవ్వడానికి నీ మనసు అంగీకరించదు. నువ్వు తినగా మిగిలింది ఎదుటివారికి పెట్టడానికి నీ మనసు అంగీకరించదు. వేర్ ఆర్ వి? మనం ఎక్కడున్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఇలాంటి స్థితి, ఇలాంటి హృదయం కలిగిన వారిని దేవుడు మెచ్చుతాడా? ఇదే ఏ బావో తెలుసా? నీళ్లు ఊరకుండా ఆపేసే బావి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? నీ ఆశీర్వాదాలను ఇతరులకు పంచిపెడితే, ఇంకా విస్తారమైన సేవ చేయాలనే పథకాలను మనం పన్నుకుంటే, అప్పుడు పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు. మనం చేసే ప్రతి పనికి కావలసినటువంటి దీవెనలను ఆయన అనుగ్రహిస్తాడు. ఇతరులకు ఇవ్వగలుగుతాము. నేను ఇతరులకు ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అనే నమ్మిక కలిగిన వారుగా మనం ఉంటాము. ఇతరులకు ఇవ్వడానికి మనసు లేదు అంటే ఆయన మీద, అంటే దేవుని మీద నీకు నమ్మకము కుదరలేదు. దేవుని మీద నీకు నమ్మకము కుదరినప్పుడు దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? ఆయన ఇవ్వడు. సో ఆయన ఆత్మ, ఆ రక్షణాధారమైన బావుల్లో నుంచి మనము తోడుకున్నప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు తోడుతూ ఉంటాము, ఇస్తూ ఉంటాము. ఎందుకంటే యు నో దట్ యు హ్యావ్ వెల్. నీకు పెట్రోల్ బంక్ ఉందనుకోండి, బంకే నీదనుకో, పెట్రోల్ అయిపోతే దిగులు పడతావా? నీకే నుయ్యి ఉందనుకో, నూతిలో చక్కగా నీళ్ళు ఉన్నాయి అనుకో, ఎవరన్నా వచ్చి అమ్మ గ్లాస్ నీళ్ళు ఇవ్వు అంటే, నీళ్ళు లేవు పో, నాకే లేవు అంటావా? కదా. ఎందుకంటే యు నో, నీకు ఒక వెల్ ఉంది, నీకు ఒక బావి ఉంది, ఆ బావి ఊరుతుంది. వేసవి కాలము కూడా నీరు ఆగదు. ఆ నీరు ఎప్పుడూ ఉబ్బుకుతూనే ఉంటుంది. ఎంతమంది వచ్చినా నువ్వు ఇస్తూ ఉంటే ఇంకా 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 ఊరుతూనే ఉంటుంది అనే ఒక నమ్మకము నీకున్నప్పుడు, ఆ బావి ఎప్పుడు నీళ్లు లేకుండా ఎండిపోవడం నువ్వు చూడనప్పుడు, నువ్వు ఇతరులకు ఇవ్వడానికి నువ్వేం చెయ్యు? వెనకంజ వెయ్యు. అలానే వెన్ యూ నో గాడ్ ఈజ్ యువర్ సోర్స్, దేవుడు నీ యొక్క సోర్స్ అని నీకు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావో తెలుసా? ఏం చేస్తావు? అరే తీసుకోమ్మా, ఏమవుతుంది, ఇట్స్ ఓకే, తీసుకో, దేవుడు నాకు ఇస్తాడు మళ్ళీ. నా యేసయ్య నాకు రక్షణాధారమైన ఒక బావి ఉంది. ఆ బావిలో నాకు వెన్ ఎవర్ ఐ నీడ్, ఐ కెన్ జస్ట్ గో అండ్ ఫెచ్. తోడుకోవడమే నా పని, ఇంకేం అక్కర్లేదు, తీసుకెళ్ళు. బట్ వీ డోంట్ సే దాట్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్. ఆయన యందు మనకు విశ్వాసము లేదు కాబట్టి మనము ఆ మాటలు మాట్లాడట్లేదు. మనకి కొంచెం విశ్వాసం, కొంచెం విశ్వాసం ఉందా? ఉందండి. విశ్వాస క్రియలు ఉంటాయా? ఉండవండి. విశ్వాసం ఉందనిపిస్తుంది, విశ్వాసం లేదనిపిస్తుంది.
విశ్వాసంతో కొన్ని క్రియలు జరిగినట్టు అనిపిస్తుంది. అమ్మో ఇది చిన్నది జరుగుద్ది, పెద్దది జరగదు. మొన్న చెప్పుకున్నాం కదా, మార్తా మరియలకి ఏమనుంది? యేసుప్రభు వస్తే లాజరు బ్రతుకుతాడు అని ఉంది. కానీ యేసుప్రభు రాలేదు. ఆయన చనిపోతే లాజరును బ్రతికించగలడు అనే నమ్మకం వారికి లేదు. సో మన ఫెయిత్ ఈజ్ లైక్ దాట్. బట్ అయినా మనకు ఒక రుజువుకి ఆయన చనిపోయి 4వ రోజును కూడా తిరిగి లేపగలిగిన శక్తి కలిగిన వాడు. అలానే మన సమస్యల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో మనకి సహాయం చేస్తారు. మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు నీ ద్వారా, అసలు ఎంత గ్రేటో తెలుసా, నీ ద్వారా ఇతరులను లేవనెత్తుతున్నాడు. నీ ద్వారా ఎదుటి వారికి ఆదరణ కలిగించడానికి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. God can directly bless that person. ఆ వ్యక్తిని డైరెక్ట్గా బ్లెస్ చేయొచ్చు. బట్ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, నీ ద్వారా, ఆయనకే డైరెక్ట్గా ఇవ్వకుండా నీ ద్వారా ఆయనకి ఇప్పిస్తే. చూడండి, దేవుడు డైరెక్ట్గా ఎప్పుడు ఆయన మహిమ పొందాలని ఆశపడలా. ఇశ్రాయేలు, నువ్వు చక్కగా నిలవబడు, నీలో నన్ను మహిమపరచుకుంటాను. సో ఆయన మనము పనికిరాని మన ద్వారా ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు. అలానే డైరెక్ట్గా ఆ వ్యక్తిని ఆశీర్వదించకుండా నన్ను ఆశీర్వదించి నా ద్వారా ఎంతమందిని ఆశీర్వదించాలో అనుకుంటున్నాడు. అలానే నువ్వు కూడా ఇవ్వడం నేర్చుకుంటే నీ ద్వారా ఇంకొక 10 మందిని, ఇంకొక 40 మందిని, ఇంకొక 50 మందిని, ఇంకొక 100 మందిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీకు ఇస్తున్నాడు, నువ్వు ఇవ్వు, నీకు ఇంకా ఇస్తాడు. నువ్వు ఇవ్వు, ఇంకా ఇస్తాడు. ఇవ్వడానికి ఎప్పుడు మనస్సులో కూడా వెనకంజ వేయొద్దు. ఎందుకో తెలుసా? ప్రభు మీద నీకు నమ్మకం ఉంటే. నమ్మకం లేని వారు ఆలోచిస్తారు, కానీ నమ్మకం ఉన్నవారు నా ప్రభువు చూస్తారు, నా ప్రభువు ఇస్తారు, నా ప్రభువు నా పక్షమందు ఉన్నారు అని ఒక నమ్మిక కలిగి ఉంటాము. కాబట్టి మనము కంప్లీట్గా దేవుని మీద నమ్మకం ఉంచుకున్న వ్యక్తులుగా మనం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి మరి అలానే మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు అక్కడ గదిను ఏం చేశారండి? వాళ్ళు అద్దెకు తీసుకున్నారు. అది సొంత ఇల్లు కాదు, అది సొంత మందిరము కాదు. అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుంటూ ఉంటే అక్కడ దేవుని ఆత్మ వారిని దర్శించింది. అంటే వాళ్ళ హృదయము, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇది నాది. అద్దెకి తీసుకున్నారు. అక్కడే కూర్చోలా. మనమైతే ఇక్కడే కూర్చుంటాం. ఇది మంది, ఇది నాది, ఇది నాది, నా చర్చ్ ఇది నాది, ఇక్కడే. కానీ అక్కడ అలాంటప్పుడు జరగదండి, ఆత్మకార్యాలు జరగవు. నాది నాది అనుకుంటూ కూర్చున్నప్పుడు ఆత్మకార్యాలు జరగవు. లెట్ ఇట్ గో. ఇక్కడ పాస్టర్ గారు ఉంటారు, మరి ఆయన ఏ దేశమో నాకు గుర్తులేదు, కానీ వాళ్ళ తోడల్లుడు ఇక్కడ మన చర్చ్కి వస్తూ ఉంటారు. ఆయన, ఆ పాస్టర్ గారు ఒక చర్చ్ బిల్డ్ చేస్తారు. చర్చ్ బిల్డ్ చేసి నమ్మకమైన ఒక మంచి సంఘాన్ని నడిపించగలరు అనుకున్న వాళ్ళకి ఆయన ద్వారా స్టార్ట్ చేసి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసి వాళ్ళని బలపరిచి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని స్ట్రెంగ్తెన్ చేసి ఆయన ఇంకొక చర్చ్ని మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారు. హీ జస్ట్ బిల్డ్ చర్చెస్ అండ్ గో అరౌండ్. ఇప్పుడు మన డాడీ కూడా అంతే, ఐజక్ గారు. ఆయన ఏం చేస్తారు? సంఘాలను స్థాపిస్తారు. ఒక వ్యక్తిని తీసుకుంటారు, ఆ వ్యక్తిని రెడీ చేస్తారు, ఆ వ్యక్తిని ఎలాంటి పరిస్థితిలో నుంచి అంతరంగంగా ఆ యొక్క శుద్ధ హృదయము కలిగి ఉండాలని బోధిస్తూ, ఆయన జీవిస్తూ,
ఆయన బోధిస్తూ మీరు వెళ్ళండి, దేవుని పరిచర్య చెయ్యండి, సువార్త పని చెయ్యండి, వెళ్ళండి, దానిలో వచ్చేది మీరు అభివృద్ధి చెయ్యండి సేవని అని ఎప్పుడూ లెక్కలు అడగరు. ఎంత వస్తుంది, ఏం చేస్తున్నావు, నాకు ఇవ్వు, లేకపోతే ఇది చెయ్యి, అది చెయ్యి, ఏమీ చెప్పరండి. ఎంతోమంది ఎన్నో చెప్పారు. ఫెలోషిప్ అంటే ఒక అకౌంట్ ఉండాలి, అందరికి వచ్చే అందులో వేయాలి, ఇలా వాడుకోవాలి, ఇలా 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 అదొక సిస్టమ్, అది బాగానే ఉంటుంది. కానీ నాన్నగారి యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు కష్టపడుతున్నారు, చేస్తున్నారు. నూర్చే ఎద్దుకి ఏం చేయకూడదంట, నూర్చే ఎద్దుకి చిక్కమ వేయకూడదు, వదిలేశారు. వచ్చిందా వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటే వాళ్ళే దేవునికి లెక్కప్ చెప్తారు. కానీ ప్రతి రెండో శుక్రవారం శనివారం దేవుని వాక్యాన్ని బోధించి మీరు మనీని మిస్యూజ్ చేయకూడదు, దేవుడు మీకు ఇచ్చిన పవర్ని మిస్యూజ్ చేయకూడదు, దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్స్ని మిస్యూజ్ చేయకూడదు, దేవుడు మీకు ఇచ్చిన ఏది మిస్యూజ్ చేయకూడదు, జాగ్రత్తగా ఉండండి. దేవుడు మన మీద అజమాయిషిగా ఉన్నాడు, దేవునికి మనం లెక్కప్ చెప్పుకోవాలి అని ఎంత సహృదయంతో ఆయన అలాగ మనల్ని వదిలేస్తున్నారు. అలాంటి సేమ్ మెంటాలిటీ మనకి కలిగి ఉండాలండి. మనమేదో ఈ లోకంలో కూర్చుకోవాలి, సమకూర్చుకోవాలి, మనమే పెత్తనం చేయాలి, మనమే అవంతా అనుభవించాలి, మనం ఇక్కడ లెక్కలు చూసుకోవాలి కాదు, దేవునికి లెక్క చెప్పుదాం అందరం. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుల మేడగదిలో పరిశుద్ధాత్మ బాప్తీసం పొందినప్పుడు వారు ఎలాంటి అక్కడే కూర్చోలేదు. సో జస్ట్ లెట్ ఇట్ గో. దేవుని ఆత్మ కార్యం జరిగితే చాలు, దేవుడు మనుషుల హృదయాలను తాకితే చాలు, ఆత్మ గాలులు వీస్తే చాలు, పరిశుద్ధాత్మ కార్యాలు జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, మనుషులలో మార్పు కలగాలి, హృదయాంతరంగాలలో మార్పు జరగాలి. ఎంత వాక్యం చెప్తున్నా అక్కడక్కడ ఉంటానే ఉంటారండి. యూదా ఇస్కరియోతు లాంటి వారు ఉండకపోరు. ఎక్కడైనా ఏ ఇంట్లో అయినా ఉంటారు, ఏ సంఘములో అయినా ఉంటారు, ఏ సహవాసంలో అయినా ఉంటారు, ఎక్కడెక్కడైనా ఉంటూనే ఉంటారు. ఎందుకంటే అపవాది వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె పాపం కొంచెం బలహీనంగా ఉన్న వారిని పట్టుకొని లాగుతాడు. అయినా దేవుని బిడ్డలైనటువంటి వారు లాగబడినటువంటి వారిని ఆ సింహపు కోరలో చిక్కుకున్నప్పుడు దావీదు ఎలాగ ధైర్యము చేసి ఆ సింహపు నోటిని చీల్చి ఆ గొర్రెను విడిపించినట్లుగా ఆ నాయకులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. అవునంటారా కాదంటారా? వాళ్ళు మన మీద ఇంకా పని చేస్తూనే ఉన్నారు. దే ఆర్ నాట్ లెటింగ్ అస్ గో. వారు మనల్ని వదిలేయడం లేదు. హే నువ్వు మంచోడు కదా వెళ్ళిపో అనట్లే. అరే నేను ఒక్కొక్కసారి ఎంత ఓర్పు, ఎంత సహనము, ఎంత దయ, ఎంత జాలి, ఎలాగా అయినా సరే పడిపోయిన వ్యక్తిని లేచి నిలవబెట్టాలి, లేపాలి. నిజముగా దేవుని బిడ్డలు ఎలాగా ఒక ఆత్మ యొక్క విలువను ఎరిగి ఆ ఆత్మ కొరకు ఇంకా కన్నీరు కారుస్తూ, వృద్ధాప్యంలో కూడా ఇంకా కన్నీరు కారుస్తూ, ఇంకా మన కొరకు ప్రార్థన చేస్తూ, ఇంకా మనల్ని ఆత్మీయంగా బలపరుస్తూ, దేవుని దగ్గర మన కొరకు మొరపెడుతూ, సంఘాన్ని సహవాసాన్ని ఆత్మీయులనుగా తయారు చేయాలి అనే ఆ యొక్క తృష్ణ దేవుని బిడ్డలైనటువంటి వారిలో మనకి కనబడుతూ ఉంది. వీ హ్యావ్ టు లెర్న్ సేమ్ థింగ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్. మన పితరుల నుండి, మన తండ్రుల నుండి, మన యొక్క బ్రదర్స్ నుండి, మన సిస్టర్స్ నుంచి విలువలను మనము కూడా నేర్చుకొని మనము కూడా అలానే అడుగులు ముందుకు వేసి దేవునితో బలా నమ్మకమైన మంచి దాసురాలా, లేదా నీవు నా హృదయానుసారమైన వ్యక్తివి,
నీ యందు నేను ఆనందిస్తున్నాను అని మనము ఆ దేవుని దగ్గర నుంచి అప్రిషియేషన్ పొందగలిగిన ఉన్నతమైన ఆత్మీయ విలువలు కలిగిన వారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడా తగ్గిపోకూడదండి. ఆత్మను పోగొట్టుకునే వారముగా మనం ఉండకూడదు. సమరయ స్త్రీతో కూడా చెప్తారు, ఈ నీళ్లు త్రాగువారు మరి అన్నడూ దప్పికగొనరు. జీవజలాన్ని ఇస్తానని ప్రభు చెప్పారు. జీవజలముతో మనల్ని నింపారు. మనము ఆ జీవజలాన్ని ఇతరులకు ఇచ్చుట ద్వారా, ఇతరులకు దాహాన్ని తీర్చడం ద్వారా మనము మరెక్కువగా నింపబడతాము. మనం ఎందుకు నింపబడడం లేదు, ఎందుకు ఆ దినాలలో జరిగిన ఆత్మకార్యాలు మన జీవితంలో జరగట్లేదు అంటే నాట్ షేరింగ్ విత్ అదర్స్. లేజీగా ఉండిపోతున్నాం. మనము సమకూర్చుకుంటే చాలులే, ఇంతవరకు చాలులే, దట్ ఈజ్ ఎనఫ్. ఇంత కష్టం ఎవరు పడతారు? అరే, సువార్త అందించడానికి తహతహలాడట్లేదు మన హృదయాలు, పరుగులెత్తట్లేదు మన పాదములు. కాబట్టి పరుగులెత్తే పాదములుగా, సిద్ధ మనసు అనే జోడు తొడుక్కున్న వారముగా, దేవుడు మనలో నింపిన ఆ ఆత్మను ఇతరులకు అందిస్తూ ఉంటే నూతన ఆత్మతో నింపబడుతూ ఉంటాము. ఆ నూతనత్వం మనలో లేదు. ఎందుకంటే ఇతరులకు అందించలేని స్థితిలో చాలా బద్ధకంగా, లేజీగా, స్వార్థపరులముగా మన వరకే చూసుకుంటూ ఇతరుల వైపు చూడలేని ఆ హృదయాలు కలిగి ఉన్నాము. కనుక స్టాగ్నెట్ అయిపోయి, నీళ్ళన్నీ పచ్చగా అయిపోయి, మురికిగా అయిపోయి, తాగడానికి వీలు లేక, మనకి ఉపయోగపడక, ఇతరులకు ఉపయోగపడక, చివరికి మనము కష్టాల్లోకి వెళ్ళిపోయి ఇతరులను కష్టాల్లోనికి నెట్టేసి ఎంత అసమాధానమైన స్థితిలోనికి మనము వెళ్ళిపోతున్నామో ఒకసారి ఆలోచించండి. మరి ఇక్కడ దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ వాక్యము మన 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 హార్ట్లో నుంచి జీవజలధారలు ప్రవహించే ఆ యొక్క ఆత్మీయత మనలోనికి రావాలి అని ప్రార్థన చేయండి. ప్రభువు ఉన్నారంటే ఆ ప్రభువు ఆయన ఆకలితో ఉన్నప్పుడు నువ్వు ఎంత తిన్నావు అనుకో, నువ్వు కూడా రొట్టె అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయ ఆహారం ఇచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తారు? అరే, 3 దినాలు ఉన్నారు, ఆకలేస్తుంది, వాళ్ళకి ఏమైనా పెట్టండిరా, ఏమైనా పెట్టండిరా. వాళ్ళ శరీర ఆకలిని కూడా చూస్తూ ఉన్నారు. ఆత్మీయ ఆహారం ఇవ్వడమే సరిపోదు, మనం వారి శరీర ఆ ఆకలిని కూడా చూడాలి, వాళ్ళ శరీర అవసరతలను కూడా మనం చూసేవారుగా మనం ఉండాలి. కాబట్టి మనం ఒక రొట్టె ముక్క తింటున్నామంటే వేరే వరకు ఒక రొట్టె ముక్కలు, వాళ్ళు సోలిపోయి ఉన్నారంటే వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళాలి. వాళ్ళు నీకు దేవుడు కూడా మనకు ఉచితంగా దొరికింది, మనం ఉచితంగా ఇద్దాం. ఈ దినాల్లో అనకూడదు, మనము మాట్లాడుకోకూడదు, కానీ మనం అలా ఉండకూడదని మాట్లాడుతున్నాను. ఏదన్నా ఎవరైనా వాక్యం చెప్పడానికి రమ్మన్నారనుకోండి, ఎంత ఇస్తాం అని అడగకూడదు. మనం ఒక పాట పాడడానికి రమ్మన్నారనుకోండి, నాకు ఈ పాటకి ఇంత ఇస్తావా, నాకు ఛార్జీలు ఇస్తావా, నాకు డబ్బులు ఇస్తావా, ఇంత అయితేనే వస్తాను, లేకపోతే నాకు కుదరదు, ఇట్స్ ఓకే అమ్మా, ఇవన్నీ మాట్లాడకూడదండి. మనం ఉచితము, రక్షణ అనేది ఉచితము, వాక్యం అనేది ఉచితము. మనకి ఏమిస్తే దేవుడు మనకి రక్షణని ఇచ్చాడండి, మనకు దేవుడు ఏమిస్తే మనకు రక్షణ ఇచ్చాడండి. మనమెందుకండి అమ్ముతున్నాము, మనమెందుకండి కొనుక్కుంటున్నాము? రక్షణ ఉచితము. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా తెలియకుండానే చిన్న చిన్న అవసరతలను బట్టి దేవుని వైపు చూడడం మానేసి, రక్షణాధారమైన బావుల్లో నుండి తోడుకోవడం మానేసి, మనుషుల వైపు చూసుకొని మనుషులకు చేయి చాచి దానితో తృప్తి పొంది అది చాలలేదని వాళ్ళకి మనకి రప్చర్ అయ్యి రిలేషన్స్ పాడైపోయి, అసలు సేవ చేయవలసిన విధానములో, సాక్ష్యము చెప్పవలసిన విధానములో, ఒక విశ్వాసి బ్రతకవలసిన విధానములో మనం బ్రతకకుండా రాంగ్ వేస్లోకి ఆత్మీయత వెళ్ళిపోతూ ఉంటే అపవాది ఎంత ఆనందపడుతూ ఉంటాడో. అరే, వీళ్ళు సేవ చేస్తున్నాను అనుకుంటున్నారు, వీళ్ళు దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, వీళ్ళు విశ్వాసులు అనుకుంటున్నారు, వీళ్ళు మంచివారు అనుకుంటున్నారు, కానీ
నిజమైన ఆత్మ లేదు వారిలో, నా ఆత్మ ఉంది, వాళ్ళకి అది అర్థం కావట్లేదు అని వాడు సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు తెలుసా. నిజమైన ఆత్మ మనలో ఉండాలని, రక్షణకు ఆధారమైన బావుల్లో నుండి మాత్రమే మనం తోడుకోవాలని, అపవాది బావుల్లో నుంచి తోడుకొని అపవాది శక్తితో దేవుని కార్యాలు చేయడము కాదని, ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డ ఈ విషయాన్ని నీవు నేను ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆత్మచేత నింపబడిన వారముగా, ఉచితముగా ఇతరులకు సువార్తను అందించేవారిగా, మనం ఉచితంగా ప్రభు దగ్గర పొందుకొని ఉచితంగానే తిరిగి ఇచ్చేవారముగా మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ప్రభువుకు దగ్గరగా ఉండాలనుకున్న వారము మా దేవుని వాక్యానుసారముగా మనం బ్రతికినట్లయితే దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదిస్తారు. అనేకులకు ఆశీర్వాద కారకులుగా నన్ను నిన్ను ప్రభు చేయాలని ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలను నీవు తీసుకున్నట్లయితే ఎవరి సంగతో మనకు అనవసరం. నేను తీసుకుంటే నన్ను ఆశీర్వాద కారణముగా చేస్తారు, నువ్వు తీసుకుంటే నిన్ను ఆశీర్వాద కారకుడిగా నిన్ను చేసి దేవుడు అనేకులకు నువ్వు విరవబడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలలాగా విరవబడు, అనేకుల ఆకలిని నింపగలుగుతావు. నువ్వు విరగొట్టబడకపోతే ఇతరుల ఆకలిని నింపడము ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. విరవబడదామా, నలగగొట్టుకుందామా, స్వచిత్తాన్ని పక్కన పెడదామా? మనకు దేవుడు ఉచితంగా ఇచ్చిన ఆ రక్షణాధారమైన బావుల్లో నుంచి తోడుకొని అనేకులకు ఉచితంగా దేవుని సువార్తను అందిస్తూ దేవుడు ఆశీర్వదించిన శరీర ఆత్మీయ ఆ యొక్క దీవెనలను ఇతరులకు పంచినట్లయితే దేవుని ఆత్మకార్యాలు మన జీవితంలో చూద్దాము. అట్టి మేరకు దేవుడు మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి చిన్న ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను.